tan theta 12/5 అయినా secant theta విలువ ఎంత మనం కనుక్కోమన్నారు. సో tan theta అంటే ఏంటి? ఎదుటి భుజం బై ఆసన్న భుజం. సో ఎదుటి భుజం మనకెంత 12 అని తెలిసింది, ఆసన్న భుజం 5 అని తెలిసింది. సో ఇప్పుడు మనం కర్ణం కనుక్కుందాం. సో కర్ణం అనగా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ఇంటూ భుజము స్క్వేర్. సో మనకు రెండు భుజాలు తెలుసు, ఒకటి 12 స్క్వేర్, ఇంకోటి 5 స్క్వేర్. సో 12 స్క్వేర్ 144 ప్లస్ 5 స్క్వేర్ 25. సో టోటల్ 169 అవుతుంది. సో కర్ణం ఈజ్ ఈక్వల్ టు √169 అంటే 13. సో మన కర్ణం కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు secant theta అంటే ఏంటి? 1/cos theta. cos theta అంటే ఆసన భుజము బై ఆసన్న భుజము బై కర్ణం. సో ఈ కర్ణం పైకి వెళ్తే అవుతుంది. సో కర్ణము బై ఆసన్న భుజం అవుతుంది. సో కర్ణం విలువ ఎంత? 13. ఆసన్న భుజం విలువ 5. సో ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఒకవేళ ఇదే దాన్ని sin theta కనుక్కోమంటే sin విలువ ఎంత? ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం ఎంత? 12. కర్ణము 13. cos theta కనుక్కోమంటే cos theta ఫార్ములా ఏంటి? ఆసన భుజము బై కర్ణము. ఆసన భుజం అంటే 5, కర్ణము 13. tan theta సో మనకు తెలిసిపోతుంది. tan theta అంటే sin బై cos. సో ఎదుటి భుజము బై ఆసన భుజం అవుతుంది. సో అంటే అప్పుడు ఎంత? 12/5. సో డైరెక్ట్ మన లెక్కలు ఇచ్చిన విధంగా వస్తుంది.